Hi students, I am Manmada from Elite Training Solution. Today I will discuss GRE exam question, Elite Practice Book 236, page number, question number 102. Quantity 1. A dealer sold a pen profit of 12%. Had he sold for it 30% more, he would have gained 18%. From what value should be sold in order to gain 28%? సో 12% తను గెయిన్ చేసేటప్పుడు 30 రూపీస్కి ఎక్స్ట్రా తను సోల్డ్ చేస్తే 18% గెయిన్ అయిందట. సో డిఫరెన్స్ ఎంత? 12కి 6, 18కి 6%. 6% ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ 128% కదా. సో 128% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇంటూ 5 సో 640. 128 into 5, 640 rupees. So selling price is equal to 640. So cute. A dealer sold a radio at profit of 15%. Had he sold for it 100 more, he would have gained 20%. What the value different sold he sale in order to gain 28%? Find initial cost of the price. సో తను 15%, 100 మోర్ అయితే 20% గెయిన్. అండ్ డిఫరెన్స్ అంతా 5% ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ 125%. 125% అయితే ఎంత? ఇంటూ 20 2500. ఎంత? 2500. సో ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 100% కదా. 100% అయితే ఎంత అవుద్ది? 125% ఈజ్ ఈక్వల్ 2500. 100% ఇంటూ 20 కదా, 2000. సో డిఫరెన్స్ ఎంత? తను డిఫరెన్స్ అడిగారు కదా. డిఫరెన్స్ ఎంత? 500. డిఫరెన్స్ 500. సో క్వాంటిటీ 2 500, క్వాంటిటీ 1 640. సో క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. క్వాంటిటీ 1 గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. Thank you.